Thank you, everyone. Thank you, RMB, for giving me this opportunity today. జాజు గారు ఇందా నన్ను ఆలివ్ ట్రీ చైతన్య అన్నారు. యాక్చువల్గా నేను ఆలివ్ ట్రీ చైతన్య కదండి, నేను సిఏ చైతన్య అండి. ఐఎమ్ చార్టర్డ్ అకౌంటెంట్ బై క్వాలిఫికేషన్. బట్ ఆలివ్ ట్రీ హోటల్ పెట్టాక నా పేరు మార్చారు అందరూ ఆలివ్ ట్రీ చైతన్య అని. సో నా గురించి ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఐఎమ్. 2003లో 10th స్టాండర్డ్ విజయవాడలో పాస్ అయ్యాక సిద్ధార్థలో మై మామ్ సెంట్ మీ అవుట్ ఆఫ్ విజయవాడ. 2003లో వెళ్ళిన వాడిని మళ్ళీ ఐ కేమ్ బ్యాక్ టు విజయవాడ ఇన్ 2017 అండి. సో ఐ కేమ్ ఫ్రమ్ యూఎస్ఏ అప్పుడు. సో ఐ యూస్ టు వర్క్ ఫర్ ఎక్సెంచర్ కన్సల్టింగ్. అక్కడ స్ట్రాటజీ కన్సల్టెంట్గా వర్క్ చేసేవాడిని ఎక్సెంచర్లో. నేను జాబ్ వదిలినప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ గూగుల్ ఆఫీస్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. ద ఓన్లీ మోటివేషన్ ఫర్ మీ టు లీవ్ మై జాబ్ ఈజ్ దట్ టైమ్ అమరావతి వాజ్ బూమింగ్. 2017లో చాలా ప్రోగ్రెస్ అవుతుంది. అండ్ ఐ నో మై డెస్టినీ వాజ్ విజయవాడ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ లైఫ్. సో 40-45 ఇయర్స్కి వచ్చే బదులు 30-35కి వచ్చేస్తే బాగుంటుందని ఐ లెఫ్ట్ మై జాబ్ అండ్ కేమ్. నేను ఎక్సెంచర్లో వర్క్ చేసినప్పుడు ఐ వర్క్డ్ యాజ్ ఎ స్ట్రాటజీ కన్సల్టెంట్ ఫర్ మెనీ $1 billion కంపెనీస్. అప్పుడు ఒక 7 yearsలో ఒక 12 countries వర్క్ చేశాను. I worked with many CFOs of $1 billion companies. Then I left my job. Vijayawada వచ్చినప్పుడు first thing I did is I've come up with a boutique hotel in Vijayawada, Olive Tree Hotel. ఆ లొకేషన్ భవానీపురంలో ఆలివ్ ట్రీ హోటల్ పెట్టామండి. ఆ లొకేషన్ మేము చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే దిస్ పార్ట్ ఆఫ్ ద సిటీ దేర్ ఆర్ మెనీ గుడ్ హోటల్స్. మనకి అరౌండ్ 2010లోనే ఎప్పుడో కే హోటల్ అటే పెడితే చాలా డిఫరెంట్గా చూశారు కే హోటల్ని. అంత దూరంగా పెట్టారు ఏమవుతుంది అని. సో దట్ పార్ట్ ఆఫ్ ద సిటీ హౌ కే హోటల్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్, మేము ఆ పార్ట్ ఆఫ్ ద సిటీలో ఒక మంచి 3-star స్టాండర్డ్స్ ఉన్న హోటల్ పెట్టాలని ఒక కోరికతో వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఆలివ్ ట్రీ హోటల్ దేర్. సో ఆలివ్ ట్రీ హోటల్ లాంచ్ చేశాక 2017లో ఐ హ్యావ్ గాట్ వన్ మోర్ ఆపర్చునిటీ టు ఓపెన్ ఏ హోటల్ ఇన్ ఎంజీ రోడ్. సో నేను అక్కడ ఒక బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్ ఓపెన్ చేశాను. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఎందుకు అంటున్నానంటే వీ డోంట్ హ్యావ్ ఏ రెస్టారెంట్ దేర్. సో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇట్స్ 40-room ప్రాపర్టీ. సో ఇన్ టోటల్ బై 2019 నాకు నా మేనేజ్మెంట్లో 70 rooms ఉన్నాయండి. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ నేను టాప్ 10 ఉండేవాడిని విజయవాడలో ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ రూమ్స్ ఇన్వెంటరీలో. సో ఇప్పుడు కూడా ఈవెన్ నౌ వీఆర్ ఇన్ టాప్ 10 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెంటరీ విచ్ వీ హ్యావ్. సో రైట్ నౌ ఐ హ్యావ్ 70 rooms, అక్కడ 30 rooms, ఇక్కడ 40 rooms. Then I have 2 banquet halls and 1 boardroom and I have 1 fine dine restaurant అండి. దెన్ ఒక క్యాజువల్ చాట్లో ఒకరోజు సండే పూట 2018లో వెన్ ఐ వాజ్ ఇన్ మై లాబీ ఆలివ్ ట్రీలో ఒక కంపెనీ వాళ్ళు వచ్చి లంచ్కి వచ్చారు. లంచ్కి వస్తే ఐ వాజ్ జస్ట్ ఏ క్యాజువల్ టాక్ అండి వాళ్ళతో. బేసికలీ ఐ ఆమ్ ఫ్రమ్ ఫ్యామిలీ ఆఫ్ రత్నం ఆయిల్ కంపెనీ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1941. వీ వర్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ లూబ్రికేటింగ్ ఆయిల్స్. మేము తయారు చేస్తాము, అమ్ముతాము. వీ హ్యావ్ ఏ పెట్రోల్ పంప్, వీ హ్యావ్ ఏ ఫ్యాక్టరీ ఇన్ ఆటోనగర్. సో బేసికలీ బిజినెస్ బ్లడ్. ఆలివ్ ట్రీ హోటల్ ఈజ్ ఇన్ సర్వీస్ ఇండస్ట్రీ అండ్ నా సిఏ ప్రాక్టీస్ ఉంది. మై ఫాదర్ ఈజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్. సో ఐ హెల్ప్ హిమ్ ఇన్ హిస్ సిఏ ప్రాక్టీస్ వైల్ ఐ డూ మై బిజినెస్. సో అది కూడా సర్వీస్ ఇండస్ట్రీ. బేసిక్గా ట్రేడింగ్ బ్లడ్, ఏదో చేయాలి ట్రేడింగ్లో అని చెప్పేసి 2018లో వెన్ ఐ వాజ్ ఇన్ మై లాబీ ఈ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ కంపెనీ వాళ్ళు లంచ్కి వచ్చారు. సో జస్ట్ హాయ్ బాయ్, ఇప్పుడు ఏమైనా బిజినెస్ ఆపర్చునిటీస్ ఉంది అని చెప్పంటే అంటే దే హ్యావ్ సెండ్ దేర్ టీమ్ నెక్స్ట్ డే టు మీ. Then I have taken distribution of IFB washing machines and this was way back in 2018. So by profession I am a chartered accountant, by passion I am a hotelier, and by family inheritance I am a businessman. So basically got 12 years of post qualification experience undi naku CA practice lo. As a hotelier I have 7+ years of experience with 2 brands, and as a businessman I am distributor for many consumer electronic brands. And I have 2 firms with a sales force of 15 అండి. రైట్ నౌ ఐ హ్యావ్ ఎ టోటల్ సేల్స్ ఫోర్స్ ఆఫ్ అరౌండ్, నా టోటల్ టీమ్ వచ్చేసి హోటల్లో, నా అకౌంటింగ్ ప్రాక్టీస్లో, నా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో ఐ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ అరౌండ్ 120 people అండి. రైట్. సో ఐ జస్ట్ క్విక్లీ గో త్రూ సమ్ ఫొటోస్ ఆఫ్ ఆలివ్ ట్రీ. దీంట్లో ఆల్మోస్ట్ 90% ఆఫ్ యూ హ్యావ్ విజిటెడ్ ఆలివ్ ట్రీ బిఫోర్. జస్ట్ ఒక్కసారి నేను ఇందా చెప్పిందే 70 rooms ఉన్నాయి. వీ హ్యావ్ 4 categories అండ్ వీ హ్యావ్ ఏ ఫైన్ డైన్ రెస్టారెంట్. One of our signature dish is Nalli Ghosh Biryani. So many of RMBians also come there to have it. And నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. నేనైతే నల్లి గోష్ బిర్యానీ తిన్ను, బట్ many of my friends say me that Nalli Ghosh Biryani is good at Olive Tree. And we have 3 banquets and these are some photos. This is our fine dine restaurant.
నేను చాలా టేబుల్ మీట్స్ హోస్ట్ చేశాను అక్కడ. ఇప్పుడు టేబుల్ మీట్స్ జరగట్లేదు, కానీ బిఫోర్ ఐ యూస్ టు హోస్ట్ ఆల్ టేబుల్ మీట్స్ అట్ దిస్ రెస్టారెంట్. దిస్ ఈజ్ వన్ కేటగిరీ ఆఫ్ రూమ్ ఇన్ ఆలివ్ ట్రీ. This is our banquet hall, which has a capacity of 250 people. This is our lobby at Olive Tree. ఇది ఎంజీ రోడ్లో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్ అండి, హయాన్ హోటల్. ఇది హయాన్ హోటల్ లాబీ. దిస్ ఈజ్ సిటీ వ్యూ రూమ్ ఇన్ ఎంజీ రోడ్ హోటల్, అండ్ దిస్ ఈజ్ ఏ బోర్డ్ రూమ్ ఇన్ ఎంజీ రోడ్ హోటల్, అండ్ దిస్ ఈజ్ ఏ టెర్రస్ అండి. ఇక్కడ మాకు ఒక 2 పెంట్ హౌసెస్ ఉన్నాయి. అప్పుడు కోవిడ్ టైంలో దాని కన్స్ట్రక్షన్ ఆపాము. తర్వాత మన గవర్నమెంట్ వల్ల బిజినెస్ కూడా అంత మోటివేటింగ్గా లేదని దాని కన్స్ట్రక్షన్ ఆపాము. నౌ వీ విల్ బీ స్టార్టింగ్ దిస్ పెంట్ హౌస్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై హోటల్ బిజినెస్. ఐ విల్ క్విక్లీ గో టు మై కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్ అండి. సో 2018లో మేము ఐఎఫ్బి స్టార్ట్ చేసినప్పుడు ఇట్ వాజ్ లైక్ దీంతో స్టార్ట్ చేసామండి, ఐఎఫ్బితో. దెన్ మాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. దెన్ వీ హ్యావ్ ఎక్స్పాండెడ్ దట్ బిజినెస్ లైక్ ఎనీథింగ్. 2019లో వీ వర్ అపాయింటెడ్ యాజ్ డిస్ట్రిబ్యూటర్ ఫర్ సామ్సంగ్ ఎలక్ట్రానిక్స్, సింఫనీ కూలర్స్ అండ్ వోల్టాస్ అండి. అండ్ 2020లో గోడ్రేజ్ అప్లయన్సెస్కి వీ వర్ డిస్ట్రిబ్యూటర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ వర్ అపాయింటెడ్ యాజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఫిలిప్స్. దెన్ 2021లో హైర్ కంపెనీకి డిస్ట్రిబ్యూషన్గా అపాయింట్ అయ్యాం. అండ్ 2022లో సర్వో లూబ్రికెంట్స్కి వీఆర్ అపాయింటెడ్ యాజ్ డిస్ట్రిబ్యూటర్స్. ఇఫ్ యూ సీ, మేము 2018 నుంచి 2022 వరకు వీ హ్యావ్ గ్రోన్ లైక్ ఎనీథింగ్. ఆల్మోస్ట్ 4 crores నుంచి ఆల్మోస్ట్ వీ హ్యావ్ రిపోర్టెడ్ లేటెస్ట్ వీ హ్యావ్ రిపోర్టెడ్ అరౌండ్ 60 crores టర్న్ ఓవర్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 4 years. 2024 నేను క్వశ్చన్ మార్క్ పెట్టాను, ఏం చేద్దాం నెక్స్ట్, ఎక్కడ డైవర్సిఫై అవుదామని. ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం మోటివేటింగ్గా ఉందని. సో వీఆర్ ఇన్ టాక్స్ విత్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి కూడా వెళ్దాం అనుకుంటున్నాము. ఫైనల్ స్టేజెస్లో ఉంది. ఒక 2-wheeler డీలర్షిప్ ఒకటి వీఆర్ టేకింగ్ ఫర్ 3 to 4 showrooms. సో మోస్ట్ ప్రాబ్లీ నెక్స్ట్ వీక్లో అది క్లోజ్ అవుతే వీ విల్ బీ ఎక్స్పాండింగ్ ఇన్ టు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఆల్సో ఇన్ నెక్స్ట్ 2-3 months. సో దీస్ ఆర్ ద బ్రాండ్స్ రైట్ నో వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్. సామ్సంగ్ వచ్చేసి మొబైల్స్ మేము చేయమండి. మేము ఏం చేసినా అన్ని అప్లయన్సెస్ అండి. టీవీ, వాషింగ్ మిషన్, రెఫ్రిజిరేటర్, ఎయిర్ కండిషనర్ అండ్ కూలర్స్ అండ్ స్పీకర్స్ అండి. సర్వో లూబ్రికెంట్స్ అనేది యాక్చువల్గా మా ఫ్యామిలీ బిజినెస్. డాడీ వాళ్ళు చూస్తారు అది, బట్ అక్కడ మేము సర్వో లూబ్రికెంట్స్ వదులుకోవాల్సి వచ్చింది. దెన్ మా జనరేషన్లో మేము తీసుకున్నాము ఆ బిజినెస్ని. రైట్ నౌ మా ఏరియా ఆఫ్ ఆపరేషన్ వచ్చేసేసి అరౌండ్ 5 districts అండి. ఖమ్మం డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు అండ్ ప్రకాశం. అండ్ వీ హ్యావ్ వేర్ హౌసెస్ ఇన్ విజయవాడ, గుంటూరు అండ్ కొత్తగూడెం. And right now our dealer strength వచ్చి around, we work with around 500 dealers or retail outlets across 5 districts. So past 5 years నుంచి మా వేర్ హౌస్ నుంచి అప్రాక్సిమేట్గా 65,000 అప్లయన్సెస్ బయటకు వెళ్ళాయండి టు మై డీలర్స్. సో అండ్ we generated approximately 160 to 170 crores of revenue in past 3 years. And they are my partners in consumer electronics business. Olive Tree నేను ఓన్గా చేస్తాను, బట్ మై కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ బిజినెస్లో దే ఆర్ మై పార్ట్నర్స్. వాళ్ళిద్దరు బాలపవన్ కుమార్ అండ్ ఎంవివి సత్యనారాయణ గారు, వాళ్ళిద్దరు కూడా ఆర్ఎంబియన్సే, వాళ్ళిద్దరు కూడా రొటేరియన్సే. మా బాబాయ్. అండ్ జస్ట్ వెరీ క్విక్లీ, ఇప్పుడు వాషింగ్ మిషన్ వీ డూ ఆల్ బ్రాండ్స్లో మేము చేసే డిస్ట్రిబ్యూషన్ బ్రాండ్స్లో 6 kg నుంచి 10 kg వరకు సెమీ ఆటోమేటిక్, 6 kg నుంచి 12 kg వరకు టాప్ లోడ్, 6 kg నుంచి 11 kg వరకు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ వీ హ్యావ్ అండి. జనరల్గా ఏంటంటే ఇవన్నీ మాకు డిస్ప్లే ఉండవండి, బికాజ్ వీ సప్లై టు ద షోరూమ్స్, వీ డోంట్ సెల్ టు ఎండ్ కన్స్యూమర్స్. సో నాకు డిస్ప్లే ఉండదు, బట్ నా రిఫరెన్సెస్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా దే గో టు ద వేర్ హౌస్, దే ఓపెన్ ద బాక్స్, దే సీ అండ్ దే టేక్ ఇట్ అండి. ఆర్ ఆన్లైన్లో చూసి మోడల్ చెప్తే నేను పంపిస్తూ ఉంటాను వాళ్ళకి. బట్ ద ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు సెల్ యూ, బట్ వాట్ ఐ డూ అనేది నేను చెప్తాను అంతేని. ఇట్స్ నాట్ లైక్ ఐఎమ్ సెల్లింగ్ ఏ ప్రోడక్ట్ హియర్. నేను చేసే బ్రాండ్స్లో 65 liters కెపాసిటీ ఉన్న రెఫ్రిజిరేటర్ నుంచి వీ డూ అప్ టు 750 liters అండి. సింగిల్ డోర్, డబుల్ డోర్, బాటమ్ మౌంట్. బాటమ్ మౌంట్ అంటే ఇది హెయిర్లో చాలా ఫేమస్ అండి. ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు మార్నింగ్ పూట వెజిటబుల్స్ కోసం దే హ్యావ్ టు బెండ్ డౌన్ అండ్ టేక్ ద వెజిటబుల్స్, వాళ్ళకి నడుము నొప్పి అది అంటారు. బాటమ్ మౌంట్లో ఏంటంటే ఇది రివర్స్ అండి. డబుల్ డోర్కి కింద మనకి ఫ్రీజర్ వచ్చుద్ది, అది మనం ఎక్కువ వాడము. ఇక్కడ వెజిటబుల్ బాస్కెట్ వస్తుంది. సో ఏంటంటే ఉమెన్ డోంట్ నీడ్ టు బెండ్ డౌన్. దీంట్లో 250 liters నుంచి 600 liters వరకు ఉంటాయి.
అండ్ వీ ఆల్సో డూ చెస్ట్ ఫ్రీజర్స్. ఇది చాలా హై వాల్యూమ్ ప్రోడక్ట్ అండి ఈ రోజుల్లో. అండ్ వీ డూ టీవీ, వీ డూ 32 ఇంచెస్ నుంచి 75 ఇంచెస్ వరకు. వీ డూ ఫుల్ హెచ్డి, అల్ట్రా హెచ్డి, 4K, 8K, QLED, OLED అన్నీ చేస్తామండి. అండ్ ఎయిర్ కండిషనర్స్లో వచ్చేసేసి వీ సెల్ గాడ్రేజ్, IFB, హెయిర్ అండ్ శాంసంగ్ ఎయిర్ కండిషనర్స్. మా దగ్గర 1 ton నుంచి 3 ton వరకు స్ప్లిట్ ఎయిర్ కండిషనర్స్, 2, 3, 4 క్యాసెట్స్, 2, 3, 4 టవర్ ఏసీస్ ఉంటాయండి. బట్ ఎనీథింగ్ ఐ డూ ఈజ్ రెసిడెన్షియల్ అండ్ సెమీ కమర్షియల్. డక్స్ అవేమి మేము చేయమండి. నా దగ్గర టీమే ఉండదు. వీ ఓన్లీ సెల్ ద ప్రోడక్ట్. వెన్ వీ సెల్ ద ప్రోడక్ట్, కంపెనీ టీమ్ కమ్ అండ్ ఇన్స్టాల్ యువర్ ప్రోడక్ట్ అండి. సో వీఆర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఎయిర్ కూలర్స్. 30 liters నుంచి 120 liters ప్రోడక్ట్ రేంజ్ వరకు వీ సప్లై టు అవర్ డీలర్స్. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ డూ మైక్రో ఓవెన్స్ అండ్ OTGs అండ్ డిష్ వాషెస్ అండి. అండ్ లేటెస్ట్గా 2022లో వీ వర్ అపాయింటెడ్ as distributors for Servo Lubricants for Guntur district. So I just had a slide. So this is all what we do. These are my consumer electronic division firms అండి, 2 hotels. So Pilot Service Station is our parent firm. Ratnam Oil Company, which is there in Vijayawada since 1941, our parent firm. And Atma Lubricants అండి, we are into manufacturing of oils in Autonagar. That's it. Thank you.